దేవుని సన్నిధికి వచ్చారు, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఒక చోట ఒక సంఘం దాదాపు 1000 మంది ఒక చోట కూడి ఆరాధిస్తుంటే అక్కడ తీవ్రవాదులు బాంబు పెట్టి అందరినీ చంపేశారంట. చూడండి, అనేక దేశ జనులు ఆ చోట కూడి ఆరాధిస్తున్నప్పుడు ఏమొచ్చిందంట? మరణం వచ్చింది. మరణం ఏం చేసిందంట? దేవుని దగ్గర తీసుకెళ్ళిందంట. చూడండి, ఈరోజు నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇలా కూడి ప్రభు సన్నిధిలో మనం కన్ను మూస్తే ఎంత ధన్యతంట, చాలా ధన్యత కదా. ఎందుకంటే ప్రభువుని ఆరాధిస్తూ కన్ను మూయటం చాలా మంచిది. మరి ఇక సమయంలో మరి రమణపేట నుంచి వచ్చిన అయ్య గారు ఒక పాట పాడి ప్రభు నామని కనపడతాం. మరి అందరికీ నా వందనాలు, వందనాలు. అందరికి వచ్చిన పాటే ఒక క్షణమైనా నిలబడినా నేనే మృదును తెలియదు పాడుతూ కనపడుతుంది. హల్లెలూయా. ఒక క్షణమైనా నన్ను వేడినా నేనే మౌదును తెలియదయ్యా. ఒక క్షణమైనా నన్ను వేడినా నేనే మౌదును తెలియదయ్యా. ప్రభుని తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుతున్నానయ్యా. ప్రభుని తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుతున్నానయ్యా. ఒక క్షణమైనా నన్ను వేడినా నేనే మౌదును తెలియదయ్యా. అపవాది శోధనల్లో నన్ను తొట్టినా ఇహలోక శ్రమలెన్నో చిన్నా. అపవాది శోధనల్లో నన్ను తొట్టినా శ్రమలెన్నో ఎదురొచ్చిన ఆశయమైన నీ నీడలో నేనిలా బ్రతుకుతున్నానయ్యా. ఆశయమైన నీ నీడలో నేనిలా బ్రతుకుతున్నానయ్యా. ఒక క్షణమైనా నన్ను వేడినా నేనే మౌదును తెలియదయ్యా. ఒక క్షణమైనా నన్ను వేడినా నేనే మౌదును తెలియదయ్యా. ఎన్నటు నీ క్రిందగా నీ కన్ను పాపవలె కాపాడునావు. ఎన్నడు నిద్రించగా నీ కన్ను పాపవలె కాపాడినావు. కాపరివైన నీ మందలో నేనిలా బ్రతుకుతున్నానయ్యా. కాపరివైన నీ మందలో నేనిలా బ్రతుకుతున్నానయ్యా. ఒక క్షణమైనా నన్ను వేడినా నేనే మౌదును తెలియదయ్యా. ఈ క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ నీ తాలి నీ కరుణగై. ఈ క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ నీ తాలి నీ కరుణగై. నిన్ను స్తుతించి కొనియాడుతూ నేనిలా బ్రతుకుతున్నానయ్యా. నిన్ను స్తుతించి కొనియాడుతూ నేనిలా బ్రతుకుతున్నానయ్యా. ఒక క్షణమై
క్షణమైన ఒక క్షణమైన నన్ను వేడినా నేనేమవుదును తెలియదయ్యా ఒక క్షణమైన నన్ను వేడినా నేనేమవుదును తెలియదయ్యా ప్రభు నీ తోడు నీ నీడలు నేనిల బ్రతుకుతున్నానయా ప్రభు నీ తోడు నీ నీడలు నేనిల బ్రతుకుతున్నానయా ఒక క్షణమైన నన్ను వేడినా నేనేమవుదును తెలియదయ్యా ఒక క్షణమైన నన్ను వేడినా నేనేమవుదును తెలియదయ్యా నేనేమవుదును తెలియదయ్యా ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక క్షణం మనం విడిచిపెడితే మనం ఏమవుతాం మనకి తెలియదంట. ప్రభు తోడు మన నీడగా ఉన్న ఆయన మనం ఎంతగానో మనల్ని బ్రతికిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దయచేసి పాటల సమయాన్ని ముగించబోతున్నాను. ఎందుకంటే అయ్యగారు దాదాపు 2 దినాలు నేను నిన్నటి దినం ఈ దినం మన మధ్యలో ఉంటాం ఎంతో సంతోషకరం. దాదాపు 100 కిలోమీటర్లు మన కొరకు ప్రయాసపడి ఎంతో మరి ఈ వయసులో మనలందరినీ తన వాక్యంతో సంతోషపరచడానికి మరి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సమయంలో మరి జంగారెడ్డి వచ్చిన మరి జానబాబు గారు ఒక పాట పాడి ప్రభు నామను కనపరుస్తారు. నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా కార్యము సఫలము చేసే నీకు కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు మహిమ ఘనత యుగములకు నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా నీవు కటాక్షముతో పకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా నీవు కటాక్షముతో పకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా నీవే నన్ను నడిపించుతున్నా నీవే నన్ను నడిపించుతున్నా నీ ఫలించదా పడిపోకుండా నీ ఫలించదా పడిపోకుండా కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా తలాతులు ఇయ్యకపోయినా గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా నీవు తలాతులు ఇయ్యకపోయినా గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా నీవే నన్ను హెచ్చించుచున్నా నీవే నన్ను హెచ్చించుచున్నా లోబడి పడిపోకుండా లోబడి ఉండేదా పరపడకుండా
చేసే నీకు మహిమ ఘనత యుగములకు నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ గొప్ప మాత్రమేనయ్యా నీవు సహాయము చేయకపోయినా సుఖ సంతోషము కలుగుట సాధ్యమా నీవు సహాయము చేయకపోయినా సుఖ సంతోషము కలుగుట సాధ్యమా నీవే నాకై చింతించుచున్నా నీవే నాకై చింతించుచున్నా నేనిదురించెలా భయపడకుండా నేనిదురించెలా భయపడకుండా కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ గొప్ప మాత్రమేనయ్యా నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ గొప్ప మాత్రమేనయ్యా నేను స్తోత్రం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా. పరలోక రాజ్యం మన మధ్యలోనే ఉండాలి. అందరూ సంతోషంగా ఉంటే దేవుడు తన ఆత్మతో మనలందరినీ సంతోషపరుస్తాడు. చూడండి, మన సంతోషం ఎలా ఉండాలంట? ఆ? దేవునికి మహిమకార్థంగా ఉండాలి. ఎందుకంటే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏదో వెతికినట్లుగా దేవుని సన్నిధిలో ఉండకూడదు. ఎలా ఉండాలంట? ఉజ్జీవంగా ఉండాలి. ఎందుకంటే కొద్ది రోజులు బతికిన ఎలా ఉండాలంట? కొద్ది రోజులు బతికిన ప్రభువు నందు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. మరి ఈ సమయంలో పాటల కార్యక్రమాన్ని ముగించబోతున్నాను.